నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు. నా ఛానల్ ఈరన్న జర్నలిస్ట్ ఛానల్ను ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో గందరగోళం, దాంతోపాటు అయోమయం కూడా ఏర్పడింది. ఇటు మావోయిస్టు పార్టీలో కానీ బయట ఉన్నటువంటి మావోయిస్టు పార్టీల అభిమానుల్లో కానీ అయోమయం పరిస్థితులు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి కోవర్టులు ఇంకా తమ కోవర్టు వ్యవహారాలను కొనసాగిస్తూ మావోలను తుద్దుమెట్టించడానికి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తున్నటువంటిది జరుగుతున్న ఎన్కౌంటర్లే కారణమని కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి బాగా చూడాల, ప్రజలు కూడా గమనించాలా, మావోయిస్టు పార్టీ కూడా ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే మావో సాయుధ పోరాటాలను అలాగే మావోయిస్టు పార్టీ చేపట్టిన సాయుధ పోరాటాలను విరమిస్తాము అన్నటువంటి గ్రూపులు ఆ అంశాన్ని బలపరిచే కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతే ప్రభుత్వాలు వారిని హక్కున చేర్చుకొని లొంగుబాటు యత్నాలను కొనసాగిస్తుంది. అయితే మావో పార్టీలలో ఎవరైతే సాయుధ పోరాటాన్ని అనుసరిస్తున్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు దొరికితే మాత్రం బూటకపు ఎన్కౌంటర్లో చంపివేస్తూ తన యొక్క క్రూరమైన దుర్మార్గమైనటువంటి విధానాలను స్వయంగా దేశ మిలిటరీ వ్యవస్థ కొనసాగించడం జరుగుతుంది. సాయుధ పోరాటాన్ని విరమిస్తామని ప్రకటించి ఆయుధాలతోన అనుచరులతోన లొంగిపోయినటువంటి మల్లోజల వేణుగోపాలరావును మహారాష్ట్ర ముఖ్యమంత్రి సాదరంగా బహిరంగ సభలో ఆహ్వానించి వారికి రాజ్యాంగ ప్రతులను చేతిలో పెట్టారు. ఆయనతో పాటు వారి బృందమంతా కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి సాష్టాంగ ప్రణామం చేసింది. ఆ తర్వాత ఆషణ ఏకంగా అడవుల్లో నుండి వచ్చి తన బృందంతో ఒక తోటలో మకాం వేసి అక్కడి నుండి ఆయనతో పాటు వాళ్ళ అనుయాలందరినీ కూడా ఆయుధాలతో తీసుకుని వచ్చి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో ఆయన లొంగిపోయారు. ఆ తర్వాత
చంద్రన్న, బండి ప్రకాష్, కొంతమంది కూడా హైదరాబాదులో పోలీసు అధికారుల చేతిలో వారి సమక్షంలో లొంగిపోవటం జరిగింది. అంటే వీళ్ళంతా కూడా సాయుధ పోరాటాన్ని అన్నందుకే ఆ లైన్ను కొనసాగిస్తున్నాము అన్నందుకే వారిని అందరూ కూడా లొంగుబాటు పట్టించారు. ఎవరికి కూడా ఎలాంటి హాని తలపెట్టలేదు. అయితే ఎవరైతే మావోయిస్ట్ పార్టీలో ఉంటూ సాయుధ పోరాటాన్ని సాగిస్తామని ఆ లైన్ను అనుసరించినటువంటి వారిని అతి కిరాతకంగా మానవ మృగాల్లాగా పోలీసులు, మిలిటరీ అధికారులు, సరిహద్దు జవాన్లు చిత్రహింసలు పెట్టి చంపుతున్నటువంటి విధానం ఇప్పుడు వరుసగా కొనసాగుతుంది. ఎక్కడో పట్టుకుని వచ్చినటువంటి సీనియర్ మావో కేంద్ర కమిటీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డిని ఈ రాజ్యం సాయుధ పోరాటం బలపరిచినందుకు క్రూరంగా చంపి బూటకపు ఎన్కౌంటర్ చేసినట్లు ప్రకటించారు. వారు ఎన్కౌంటర్ అన్నప్పటికీ అది బూటకపు ఎన్కౌంటరే. సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి శవాలు చూసినప్పుడు కన్ను లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అలాగే గాజర్ల రవిని కూడా అతి క్రూరమైనటువంటి హింస చేసి నానా బాధలు పెట్టి కత్తిఘాట్లు కాల్చి శరీరం పైన కాల్చుడు ఇలాంటి విధానాలను అవలంబించి ఆయనను కూడా ఈ రాజ్యం చంపివేసింది. ఆ తర్వాత ఇప్పుడు హిడ్మా కూడా పోలీసులకు దొరికి చిత్రహింసలకు గురై వారి చేతిలో క్రూరాతి క్రూరంగా మృతి చెందడం ప్రపంచమంతా చూసింది. అంటే సాయుధ పోరాటాన్ని విరమిస్తామన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్, తక్కడపల్లి వాసుదేవరావు, చంద్రన్న, బండి ప్రకాష్ మరికొంతమందిని సాధారణంగా ఆహ్వానించి పాత్రికేయుల సమావేశం నిర్వహించి వారికి రాజ్యాంగ ప్రతులను అందించి సమాజంలో కలిసిపోయారని చెప్పి ఒక పెద్ద దండలు వేసి ఆహ్వానించారు. కానీ వరుసగా ఎవరైతే సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామన్నటువంటి వాళ్ళందరినీ కూడా అతి క్రూరంగా పట్టుకొని సమాచారం అందుకొని కోవర్టుల సమాచారంతోనే వీళ్ళందరినీ కూడా రాజ్యము, మిలిటరీ అతి క్రూరంగా చంపిందని మనకు స్పష్టమవుతుంది. కాబట్టి దీని వెనుక మల్లోజుల వేణుగోపాలరావు, తక్కెడపల్లి వాసుదేవరావు అనుయాయులు, ఇంకా వారి కోవర్టులు ఇంకా
పార్టీని వెంబడించటం లేదా పార్టీ కార్యకర్తలను ఆచూకు తెలుసుకొని సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఒక కర్రెగుట్టల్లో తప్ప ఎక్కడ కూడా ఎదురుపడి కాల్పులు మావోయిస్టులు మిలిటరీ పోరాటం చేయలేదు, పోరాటం చేశారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ముందస్తు సమాచారాన్ని కోర్టుల ద్వారా తీసుకొని ఆ తర్వాతనే చంపి యథావిధిగా రాజ్యం చెప్పే కట్టుకథలను ప్రచారం చేస్తుంది. ఇంతటితో ఆగిందా అంటే ఈ కోవర్టులు కుట్రదారులు చేస్తున్నటువంటి విధానాలు ఇంకా కొనసాగుతున్నాయి. మల్లోజుల వేణుగోపాలరావు, తక్కెడపల్లి వాసుదేవరావు ఏకంగా ఫోన్ నంబర్లు ఇచ్చి లొంగిపోవాలి అనుకుంటే తమ వద్దకు రావాలని చెప్తున్నారు. ఇప్పటికి కూడా హిడ్మా చనిపోయిన మరుసటి రోజే, మృతి చెందిన మరుసటి రోజే, నరహంతకుల చేతుల్లో మరణించిన రోజే మల్లోజుల వేణుగోపాలరావు మీడియా ముందుకు వచ్చి ఇక సాయుధ పోరు చేయడం చేత కాదు, సాయుధ పోరాటం అంటే మృత్యువుని కోరుకోవడమే అని చెప్పి ప్రకటించారు. ఇలా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కూడా, బూడ్డకపు ఎన్కౌంటర్లు కొనసాగినప్పుడు, కేంద్ర కమిటీలు సభ్యులు చనిపోయినప్పుడు అంతా కూడా ఇదే ప్రకటన మల్లోజుల వేణుగోపాలరావు చేయడం జరుగుతుంది. ఆ తక్కెడపల్లి వాసుదేవరావు మాత్రం ఎప్పుడైతే తమను కోవర్ట్ అన్నారో అప్పుడు మాత్రమే ఖండన ఇచ్చి ఇప్పటి వరకు ఆయన మాట్లాడడం లేదు. అయితే ఈ కోర్టు వ్యవస్థ మల్లోజుల వేణుగోపాలరావు అనుసరించేవారు కోవర్టులుగా మారి పార్టీలో ముఖ్యమైన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఏమని ఆలోచిస్తున్నారు, వారు ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అనే కోవర్టు వ్యవస్థ మల్లోజులకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి విధానం ఇప్పటికీ కొనసాగుతుంది. దాని ఫలితమే ఇవాళ హిడ్మా చనిపోయినటువంటిది చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటే ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం లాగా ఈ కోవర్టులు కేంద్ర కమిటీ సభ్యులను పట్టిస్తూ శునకానందం పొందుతున్నారు. ఏ పార్టీనైతే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు పెంచి పోషించినటువంటి వీరే అడవి బిడ్డలకు పాఠాలు చెప్పి తుపాకులు పట్టించినటువంటి మల్లోజుల, తక్కెడపల్లి వాసుదేవరావు పార్టీని నాశనం చేయడానికి పూనుకోవటం అనేటువంటిది జరగడం వల్లనే ఇవాళ మనం మావోయిస్టు పార్టీలో తీవ్రమైనటువంటి గందరగోళానికి దారులు తీశాయి. ఒకవైపు ఎన్కౌంటర్లు జరుగుతుంటే మరోవైపు లేఖల పరంపర, లొంగిపోవాలన్న ప్రకటనలు చేస్తూ పార్టీని సిద్ధాంతపరంగా కూడా బలహీనం చేయడానికి, సాయుధ పోరాటాన్ని చేయాలనుకున్నటువంటి
వారిని కూడా వెనుకంజ వేసేలా రాజ్యంతో కలిపి ద్రోహులు చేస్తున్న ఈ కోవర్ట్ ఆపరేషన్ల పట్ల ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇప్పటికి కూడా మల్లోజుల వేణుగోపాలరావు తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్న రీతిలో ప్రకటనలు చేయడం చూస్తుంటే పార్టీని మొత్తం వినాశనం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. అందువల్లనే తెలంగాణ ప్రాంతంలో వేణుగోపాలరావు పట్ల, తక్కడపల్లి వాసుదేవరావు పట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ మీడియాలో కామెంట్స్ రూపంలో ప్రజలు స్పష్టంగా, పార్టీతో సంబంధం లేని వారు కూడా స్పష్టంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితిని మొత్తం ప్రపంచం చూస్తూ ఉంది. ఈరోజు 2 రోజుల క్రితమే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ఒక లేఖ విడుదల చేసింది. పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలైన సందర్భంగా వారోత్సవాలను చేయాలని పిలుపునిచ్చింది. అలాగే సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వస్తున్న అడ్డంకులను ఎదుర్కొని ముందుకెళ్తామని కూడా ప్రకటించింది. కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ఈ ప్రకటన చేసింది. అయితే ఎప్పుడైతే హిడ్మా పోలీసుల దాష్టికంలో, మిలిటరీ దాష్టికంలో అతి క్రూరంగా చంపబడి ఎన్కౌంటర్ పేరుతో చేసినటువంటి దారుణమైన రోజునే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జోనల్ కమిటీల తరపున తాము పూర్తిగా సాయుధం పోరాటాన్ని విరమిస్తామని, సాయుధ పోరాటాన్ని విరమించడానికి మావోయిస్ట్ పార్టీ నాయకులంతా కూడా చెల్లాచెదరుగా ఉన్నారు కాబట్టి, వారు ఎక్కడున్నారో సమాచారం తెలియదు కాబట్టి ఫిబ్రవరి 2026 15వ తేదీ వరకు మాకు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి సమయం ఇవ్వాలని సంపత్ పేరున లేఖ వచ్చింది. అంతేకాదు ఆ లేఖలో మరో అంశం ఏంటంటే, సోను దాదా, సతీష్ దాదా బాటలోనే మేము పయనం చేయదలుచుకున్నామని, కాబట్టి సోను దాదా, సతీష్ దాదా ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వ నేతలతో మాట్లాడి సమావేశం నిర్వహించుకోవడానికి, అంతా నాయకులను కలుపుకొని సమావేశం నిర్వహించుకోవడానికి సమయం కావాలని కోరటం చూస్తే, పార్టీని మరింత బలపరచడానికి రాజ్యంతో కలిసి ఈ కోవర్ట్ దాదాలు చేస్తున్నట్టు వ్యవహారమని అందరూ అనుకుంటున్నారు. ఈ లేఖలో ఉన్నటువంటి తేడా కూడా మనం బాగా గమనించాలి. ఇది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నుండి వచ్చింది కాదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆ తర్వాత మహారాష్ట్ర జోనల్ కమిటీల నుంచి, జోన్ల కమిటీ నుంచి సతీష్
చేసినటువంటి సంపత్ చేసినటువంటి ఈ ప్రకటన. కానీ ఏ సమయంలో ఎప్పుడు వ్యవహరించాలో తెలియకపోవడం క్షమార్హం. ఒకవైపు అడవి బిడ్డలు హెగ్డాను పోగొట్టుకొని హిడ్మాను పోగొట్టుకొని తీవ్రమైనటువంటి మానసిక వేదనతో కుమిలిపోతున్నారు. ఈ సమయంలో మావోయిస్టు పార్టీని అయోమయం గందరగోళంలో ఉంచి సంబరపడే విధంగా ఈ చర్యలు ఉన్నాయని దేశ ప్రజలంతా కూడా చీలికవాదుల కోవర్టుల విధానాలను గమనిస్తున్నారు. ఇది మరిచిపోకూడదు. ఎందుకంటే కేంద్ర నాయకులను మట్టుబెట్టిన వెంటనే మావోయిస్టు పార్టీ పని అయిపోతుందని మనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు భావించిన విధంగా ఈరోజు జరగలేదు. హిడ్మా చనిపోయిన వెంటనే హిడ్మాకున్నటువంటి సానుభూతి ఢిల్లీలో కూడా వెల్లడి కావడం, విద్యార్థులు ప్రజలు ఆందోళన చేయడం కనిపించింది. అలాగే మావోయిజం భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించే సిపిఐ, సిపిఎం పార్టీలు, జనశక్తి పార్టీలు కూడా ప్రతి రెవెన్యూ మండల కేంద్రాల్లో శక్తి ఉన్నంత వరకు బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ముందుకు రావటం జరిగింది. హిడ్మాను ఒక నరహంతకునిగా ఎన్నో హత్యలు చేశారని ఈ రాజ్యం ప్రకటించింది. కానీ మావోయిస్టు పేరున చేసినటువంటి దాడులు, వ్యక్తులకు ఆపాదించి ప్రచారం చేసి చివరికి చంపడం వీరికి అంటే రాజ్యానికి అలవాటుగా మారినటువంటి విధానం మనం చూస్తున్నాం. అయితే హిడ్మా ఎన్కౌంటర్ మాత్రం దేశ ప్రజలని ఆలోచింపచేసింది. దేశ ప్రజలంతా కూడా ఆయన యొక్క విశిష్టతను గుర్తించింది. మావోయిస్టు పార్టీకి ప్రజల్లో సానుభూతిని పెంచింది. ఇది మల్లోజుల, తక్కెడపల్లి, చంద్రన్న, బండి ప్రకాష్, లొంగిపోయినటువంటి అందరూ కూడా గుర్తించాలి. తక్కెడపల్లి వాసుదేవరావు అక్కడ పరిస్థితులు తెలీదు, హైదరాబాద్లోనూ
లేదా పట్టణాల్లో కూర్చొని మాట్లాడడం వేరు అని ఆయన చెప్పారు. అయితే ఈ దేశంలో వందలాది కోట్ల మంది ఉన్నారు. తుపాకీ పట్టడం, కుటుంబాలను వదిలి అడవులకు వెళ్ళడం అన్నటువంటిది ఒక చైతన్యం. ఆ చైతన్యం వారికి మల్లోజులకు వాసుదేవరాకు వచ్చింది కాబట్టి తుపాకులు పట్టారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ నేను మారాను, నేను తుపాకీ పట్టాను, ప్రజలంతా మారాలంటే మార్పు రాదు. ఇక వీళ్ళు అంటే చీలికవాదులు, కోవర్టులు చేస్తున్నటువంటి పని ఏంటంటే లేఖల పేరుతో అయోమయం, గందరగోళం సృష్టించటం, తమ సిద్ధాంతానికి అంటే సాయుధ పోరాటాన్ని విరమించమని అడవుల్లో ఇంకా పోరాటం కొనసాగిస్తున్నటువంటి వారిని కోవర్టులను పంపి చంపించడం పనిగా పెట్టుకున్నారు. అందువల్ల మావోలు ఖచ్చితంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిజంగా బయటికి వచ్చి లొంగిపోయినటువంటి టెక్కుమధు లాంటి వాళ్ళు కూడా సాయుధ పోరాటాన్ని విరమించమని మావోలకు చెప్తున్నారే తప్ప చర్చలు జరపండి, వారిని స్రవంతిలోకి కలపండి అని మాత్రం ప్రభుత్వానికి చెప్పడం లేదు, లేదా ఒత్తిడి కూడా తేవడానికి ప్రయత్నం చేయటం లేదన్నటువంటిది అందరూ గమనిస్తున్నారు. నిజంగా వారికి అడవి బిడ్డల మీద ప్రేమ ఉంటే వారిని ఎక్కడైనా సరే అడవుల్లో జీవించినటువంటి గిరిజనులందరినీ కూడా వారి వారి కట్టుబాట్లు, వారి వారి కులాలను బట్టి, వారి వారి గుంపులను బట్టి పట్టణాలకు సమీపంలోనూ లేదు అడవికి అలవాటు పడ్డారు కాబట్టి రోడ్డు సౌకర్యం, కరెంటు సౌకర్యం, నీటి సౌకర్యం ఉన్నటువంటి నాగరికత ప్రపంచంలోకి వారిని తీసుకొని వచ్చి స్థలాలు కట్టించి, ఇల్లు కట్టించి ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదన్నటువంటిది రాజ్యం ఆలోచించాలా, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించాలా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను దోచుకోవాలని ఉంది కాబట్టి వారికి అడ్డుపడతారు, కాబట్టి వారిలో గిరిజనుల చైతన్యం నింపుతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రోడ్లు వేస్తారు, వంతెనలు కడతారు, నీరు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, సెల్ టవర్లు పెడతారు. ఇదే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం చేసి ఉంటే అడవి బిడ్డలు అందరి జనంతో పాటే చైతన్యం పొందేవారు కదా అని నగరాల్లో ఉన్నటువంటి నాగరిక ప్రజలు రాజ్యాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు కాబట్టి, అడవుల్లో జీవిస్తున్నారు కాబట్టి నక్సలైట్లు వెళ్ళి అక్కడ వారిని చైతన్యం చేసి సమస్యల పరిష్కారం కోసం పోలీసులు దమనకాండ ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడే తుపాకీ పట్టే విధానాన్ని కూడా నేర్పారు. కాబట్టి ఇది ఎవరు తప్పంటారు? ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల. ఈనాడు
కోవర్టులను తీసుకొని వారు ఇచ్చినటువంటి సమాచారంతో చంపుతూ, మరోవైపు పార్టీలో సిద్ధాంత విభేదాలను సృష్టిస్తూ, లేఖలతో గందరగోళాన్ని సృష్టిస్తూ మావోయిస్టు పార్టీని అంతం చేయాలనుకొని కుట్రలు చేయడం అనేటువంటిది జరుగుతుందని దేశ ప్రజలందరూ కూడా ఇవాళ గ్రహించారు. కాబట్టి మేము మావోయిస్టులను బలపరచటం లేదు. నిజం చెప్పాలంటే ఈ సదావకాశాన్ని ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి, ఇప్పటికి కూడా చర్చలకు ఆహ్వానించి వారిని తుపాకీ వీడేంత వరకు చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరిస్తే నిజంగా బీజేపీకి దేశ చరిత్రలోనే ఒక చరిత్రాత్మకమైన అంశంగా మిగులుతుందని నేను నరేంద్ర మోడీకి, అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి పార్టీని చీల్చడమో, లేకుంటే లేఖలతో గందరగోళం చేయడమో, కోవట్లతో కేంద్ర కమిటీ సభ్యులను చంపడంలో ఈ సమస్యకు పరిష్కారం కాదు అని చెప్పి చెప్తున్నా. అలాగే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయటం వల్ల ప్రజాధనం వృధా అవుతుంది తప్ప ఈ మావోయిస్టుల సమస్యలకు పరిష్కారం దొరకదు. కాబట్టి కేంద్రం ఆ దిశలో ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాపై ఉంది.